హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో మానస్, సన్నీ, కాజల్, ఎంఎస్కే అనుకోండి, కేఎస్ఎం అనుకోండి, ఎంకేఎస్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో వీళ్ళు ముగ్గురు గ్రూప్గా ఎలాగైతే ఫామ్ అయ్యి అలా టాప్ 5 వరకు ఆ గ్రాఫ్ అనేది తీసుకుని వెళ్ళారు ముగ్గురు కూడా. ఆల్మోస్ట్ కాజల్ కూడా టాప్ 5 కొంచెం బిఫోర్ ఇన్ అడ్వాన్స్ ఎలిమినేట్ అయింది, అది వేరే విషయం. అయితే ఒక స్టాండ్ తీసుకుంటే ఒకళ్ళ తరఫున ఎవరైనా కూడా ఎలా అయితే నిలబడ్డారో సీజన్ 5లో ఇప్పుడు కూడా అలాగే ముగ్గురు ఫామ్ అవుతున్నారా అని అనిపిస్తుంది. వాళ్ళు బిట్ అంటే బర్నీ, ఇమ్ము, తనుజ, లేదా టిబ్, తనుజ, ఇమ్ము, బర్నీ, ఎలా అయినా అనుకోండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వీళ్ళ ముగ్గురు కూడా ఒక గ్రూప్గా ఫామ్ అవుతున్నారా ఇప్పుడిప్పుడే అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే కొద్దిగా బాండింగ్ అనేది, సో భోజనం తిన్నారా దగ్గర నుంచి కాఫీ తాగుతారా వరకు, అలాగే హాట్ వాటర్ కావాలా దగ్గర నుంచి, సో వాష్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి క్లీన్ అయిందా అని ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకునే వరకు కూడా వీళ్ళ ముగ్గురు కూడా కలిసే ఉంటున్నారు. ఈవెన్ తనూజ మధ్యలో వెళ్ళిపోయి నాన్న నాతో మాట్లాడట్లేదు, ఆ పాయింట్ నేను చెప్పిన దగ్గర నుంచి నేను మాట్లాడలేదు, ఆయనే మాట్లాడారని దమ్ము శ్రీజ గురించి ఇష్యూ అయింది. సో దాంతో మాట్లాడట్లేదు అని చెప్పి వెళ్ళి దుప్పటి కప్పుకుని పడుకుంది. ఇక మరి ఇమ్మాన్యుయల్ అది విన్నాడా లేదంటే వేరే వాళ్ళ నుంచి గ్రహించాడో లేదో మనకు తెలియదు, కానీ ఇమ్మీడియట్గా బర్నీ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా తనుజ ఇదవుతుంది మరి చూడంటే ఒక స్కిట్ లాగా సరదాగా చేసుకున్నారు. ఇక్కడ కాఫీ తాగుదాం అనేసరికి కాఫీ పౌడర్ లేదు. ఇది ప్రివిలేజ్గా బిగ్ బాస్ పంపించాడు, అది కూడా ఇంత కాఫీ పొడి, అది కూడా ఇంప్రెస్ చేసి హౌస్మేట్స్ అందరినీ నువ్వు ఇంప్రెస్ చేస్తే ఆ కాఫీ పొడి ఇస్తానంటే ఇంకేదో చిన్న స్కిట్లా చేస్తారు. అంత ఇంప్రెస్ చేసినట్టు నాకేం అనిపించలే. సరే వాళ్ళకి అనిపించింది, ఫ్లోలతో వచ్చేసరి కాఫీ పెట్టుకుని చక్కగా హాయిగా ఆస్వాదిస్తూ ఆ వాసనని బ్రహ్మాండం తాగింది అనుజ. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళ ముగ్గురు కూడా ఒకే ఇదిలో యూనిటీగా అంటే ఆలోచించుకుని ఇట్లా పోదాం అని ఆలోచించుకుంటాం కదా, అలా వెళ్తున్నారా అని అయితే నాకు అనిపిస్తుంది. సో కాజల్స్ అన్నికి ఎలాగైతే స్టాండ్ తీసుకుని హోస్ట్ దగ్గర నిలబడింది, ఆ తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్లో నిలబడింది, ఆ తర్వాత ఈవెన్ నామినేట్ చేసేటప్పుడు కూడా శ్రీరామచంద్రన్ నామినేట్ చేసింది తప్ప అక్కడున్న వేరే వాళ్ళని రవిని లాగలేకపోయింది. అట్ ది సేమ్ టైం శ్రీరామచంద్ర అందులో ఉంటే జైల్లో రవి టర్న్ వచ్చినప్పుడు శ్రీరామచంద్ర సేవ్ చేయడం తను మానసం చేసింది, ఇది నా డెసిషన్, నా కాళ్ళు, నా ఇష్టం వచ్చిన వాళ్ళని నేను సేవ్ చేసుకుంటా అని తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేవ్ చేసుకుంది. ఇదే పాయింట్లో శ్రీరామచంద్ర 4-5 సార్లు అటాక్ వెళ్ళాడు సన్నీ మీదకి, ఆల్మోస్ట్ 4-5 సార్లు. మీరు గ్రూప్ గేమ్ ఆడుకుంటారు, మీలో మీరు ఎవరో కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకోరు, ఇదేం గేము అని. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇలా ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారు అనేది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే నాకు ఇన్ ఫ్యూచర్లో కూడా ఇమ్మాన్యుయల్ బర్నీని ఇమ్మాన్యుయల్, అలాగే ఇమ్మాన్యుయల్ తనూజ అని, తనూజ బర్నీని, బర్నీ తనూజ అని, లేదా తనూజ ఇమ్మాన్యుయల్ని ఇలాగా నామినేట్ చేస్తారు అని నేను అనుకోవట్లా. సో మ్యాక్సిమం వీళ్ళ ముగ్గురు కలిసే ఆడేలాగానే ఉంది. అసలు ఈ బాండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ కామనర్స్ ఈ ఫుడ్ విషయంలో లొల్లి చేయడం వల్ల వచ్చింది. ఈ ఎగ్ ఎప్పుడైతే ఇష్యూ బర్నీ గారి మీద తిరిగిందో సంజన తినేసిన తర్వాత, సరే తను వెళ్ళాడు, సారీ చెప్పాడు, అదంతా వేరే విషయం. యాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్గా అది వెళ్ళి చెప్పాను, నేను స్పోర్టివ్గా తీసుకున్నాను, నా జెన్యూనిటీ నా హ్యూమానిటీని నేను ఇది చేశానని చెప్పాడు బర్నీ, రైట్. అలాగే మీకు తనూజ వచ్చేసరికి కిచెన్లో ఎలా అది చేసినా ఆమెకు ముద్ర పడిపోయింది. నువ్వు విసుక్కుంటున్నావు, చెప్పింది తప్ప వేరేది వండుతున్నావు, ఆలివ్ ఫ్రై దగ్గర నుంచి వచ్చింది, మొత్తం అంతా కూడా ఇష్యూ వచ్చింది తనూజది. ఇక్కడ బర్నీ స్టాండ్ తీసుకుని నిలబడిపోయాడు, ఇక్కడ వీళ్ళిద్దరికి బాండింగ్ వచ్చిందనమాట. సో మీకు అర్థమైంది కదా. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ కామెడీకి కానీ దానికి కానీ కనెక్ట్ అయిపోయారు. మేబీ ఏమన్నా సో ఒక డిస్కషన్లో వీళ్ళు అనుకుని కూడా ఉండొచ్చు, మనం ముగ్గురం కలిసే ఉన్నాం టిల్ ఎండ్ వరకు అని. మేబీ చెప్పలేం. ఫుడ్ విషయంలోనే ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి, కిచెన్లోనే ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. కానీ ఆ కిచెన్ని మేనేజ్ చేసినప్పుడు మాత్రం వీళ్ళిద్దరూ ఒక బాండింగ్ అనేది క్రియేట్ అయింది. ఆ తర్వాత హరిత హరీష్ టార్గెట్ చేశాడు, ఏమని
సో మీకు అంతగానే ఇష్టమైతే వాళ్ళకే ట్రోఫీ ఇచ్చి పంపించేయండి వాళ్ళిద్దరికీ అని. ఆ మాట అనేది ఏంటంటే బహుశా అది కానీ ఖచ్చితంగా తెలిస్తే భరణికి కానీ వేరే వాళ్ళకి కానీ తెలిస్తే 100% నామినేషన్లో పెట్టే ఇష్యూ ఇది. ఎందుకంటే హరిష్ ఇక్కడ వరకు పెట్టుకుని ఉన్నాడు 2-3 మీద, సంజన మీద, భరణి మీద, ఈవెన్ తనుజ మీద కూడా. తనుజ వెళ్ళి క్లారిటీ తీసుకుంది కూడా, అయినా కూడా అక్కడ సాటిస్ఫాక్షన్ అనేది దొరకలా హరిష్కి. ఛాన్స్ దొరికితే ఎండగట్టేద్దామని చెప్తున్నాడు సంజనాని. సంజనానికి ఇష్టం లేదు, మీతో ఆర్గ్యుమెంట్ చేయడమే నాకు ఇష్టం లేదని తప్పుకుంటుంది సంజన. ఈ మూమెంట్లో ఇప్పుడు వీళ్ళు కానీ గ్రూప్ అయ్యారు అనుకోండి, బిట్, భరణి, తనుజ, ఈ గ్రూపు చాలా స్ట్రాంగ్ అయిపోద్ది. ఎంత స్ట్రాంగ్ అయిపోద్ది అంటే టాప్ 5కి వెళ్ళే వరకు అయిపోద్ది. ఈవెన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చినా రేపు 2.0 లాంచ్ చేసినా కూడా వీళ్ళ ముగ్గురు కలిసే ఉంటారు. అదే వీళ్ళ బలం వీళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో నాకు చాలా విషయాల్లో ముగ్గురు గ్రూప్ కడతాం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. బిగ్ బాస్లో సీజన్ 4 చూసినా ముగ్గురు, మెహబూబ్, అఖిల్, సోహెల్. సీజన్ 5 చూసినా మానస్, కాజల్ అండ్ సన్నీ. ఇలాగా ముగ్గురు ఒక టీమప్ లాగా అయ్యారా అని అయితే అనిపిస్తుంది. లేదా ఇద్దరు మాత్రం మస్ట్గా బడ్డీలు ఉంటున్నారు. సో మనకి ఫ్రమ్ ది సీజన్ 1 నుంచి చూసుకుంటే మీకు ఆదర్శ్ అండ్ ప్రిన్స్ కానీ బెస్ట్ బడ్డీస్ అనమాట. అరే అనుకుంటే అరే, ఇది హౌస్లోనే ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుందంటే చివరాఖరికి ఒకరినొకరు నామినేట్ చేసుకోరు, అలాగే వెళ్తుంది. ఆ తర్వాత సీజన్లో మీరు చూసుకున్నట్లయితే అఖిల్కి, సోహాలికి కూడా ఉంది సీజన్ 4లో. సో ఈవెన్ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఇది వీళ్ళిద్దరి మధ్యలో టాస్క్ వెళ్తుంటే సోహాల్ సాక్రిఫైస్ చేసి అఖిల్కి ఇచ్చి ఉయ్యాల బల టాస్క్లో ఉయ్యాలు దిగేసి వెళ్ళిపోయాడు. ఆయనకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది. సో దానివల్ల బచాయించి టాప్ 3 వరకు కూడా వచ్చాడు. యాక్చువల్గా ఆ సీజన్లో అభిజిత్ వర్సెస్ సోహాల్ ఉండాలి, విన్నర్ వర్సెస్ రన్నర్ ఉండాలి. బట్ రన్నర్ కూడా ఇష్టం లేదు, వాళ్ళ అబ్బాజీ అని ఏదో చెప్పారు, బయట నుంచి ఏదో ఇన్స్ట్రక్షన్ లైట్గా దొరికింది, క్యాష్ తీసుకున్నాడు, జంప్. అందుకనే అఖిల్ మీకు సెకండ్ వచ్చాడు, లేకపోతే అక్కడ సోహైలే సెకండ్ ఉండేవాడు. సో ఇలాగ బెస్ట్ బడ్డీస్ కింద కూడా చాలామంది ఉన్నారు. మనం చెప్పుకుంటూ పోతే బోల్డ్ పురాణం ఉంటుంది, షణ్ముఖ్, సిరి కూడా అలాగే ఉన్నారు. ఇక వాళ్ళది ఒక లవ్ ట్రాక్, అది వేరే విషయం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు ఒక టీమప్ అయ్యి గ్రూప్ గేమ్గానే ఆడే అవకాశాలు అయితే నాకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కామనర్స్లో చూడండి, ఆ జ్ఞానం లేదు వాళ్ళకి. మనం కలిసిమెలిసిగా ఉందాం, కలిసికట్టుగా ఉందాం, ముందుకెళ్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఈ జ్ఞానం లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి, అదేంటి నీ పాయింట్ ఇదైతే నా పాయింట్ ఇది, నా పాయింట్ ఇదైతే నీ పాయింట్ ఇది, అంతేగాని వ్యాలిడ్ పాయింట్ ఏది లేదు. సో అలా చూసుకుంటే మరి కష్టమే అవుతుంది మన వాళ్ళు ఇది చేయడం అనేది. కామనర్స్ అనేది కంబ్యాక్ అవ్వడం కష్టమే అవుతుంది వీళ్ళు కానీ టీమప్ అయితే. సో బిగ్ టీమ్ అనేది మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం మనమే యూట్యూబ్లో చెప్పాం. సో బిగ్ టీమ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.